హే గైస్, వెల్కమ్ టు సే సంథింగ్. ఈ వీడియోలో మనం గాంధీ మహాత్ముని నాథూరాం గాడ్సే ఎందుకు చంపాడో తెలుసుకుందాం. బ్రిటిష్ వారి చేతిలో బానిస బతుకుతున్న భారతదేశ ప్రజలకు స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. సత్యం, శాంతి, అహింసలను ఆయుధాలుగా చేసుకుని స్వాతంత్రోద్యమంలో పాల్గొని దేశ ప్రజలందరినీ ఏకతాటిపై నడిపించి స్వాతంత్రాన్ని సంపాదించాడు. బ్రిటిష్ వారి బానిస సంఖ్యల నుంచి భరతమాతకు విముక్తి కలిగించి మన దేశ జాతిపితగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతటి గుర్తింపు సాధించిన గాంధీ మహాత్ముని నాథూరాం గాడ్సే హత్య చేశాడు. ఇది ఎవరూ ఊహించనిది. యావత్ దేశం మహాత్ముని మరణ వార్తకు ఒక్కసారిగా ఉలిక్కిపడింది. దేశానికి స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టిన గాంధీ మహాత్ముడు అలా హత్యకు గురి కావడంతో యావత్ దేశం శోకసంద్రంలో మునిగిపోయింది. కానీ ఇద్దరు మాత్రం తమ పథకం ఫలించినందుకు ఆనందించారు. వారే నాథూరాం గాడ్సే మరియు నారాయణ ఆప్టే. నాథూరాం గాడ్సే గాంధీ మహాత్ముని చంపడానికి గల కారణాలు ఇప్పుడు తెలుసుకుందాం. అప్పటి వరకు గాంధీ మహాత్ముని అభిమానిగా మహాత్ముని ఆశయాలను ఆలోచనలను గౌరవించే గాడ్సే ఎందుకు మహాత్ముని చంపబోయాడు? అంత కిరాతకానికి ఒడిగట్టే అంతగా గాడ్సేని ఉసిగొల్పిన అంశాలు ఏవో ఇప్పుడు చూద్దాం. బ్రిటిష్ వారి చేతిలో నుంచి మన దేశానికి ఆగస్టు 14, 1947 అర్ధరాత్రి స్వాతంత్ర్యం వచ్చింది. దేశ ప్రజలందరూ సంబరాలు చేసుకున్నారు. ఆ సంతోషం ఇంకా పూర్తి కాకుండానే ఒక కొత్త సమస్య వచ్చి పడింది. అదే భారతదేశం పాకిస్తాన్ విభజన. మన దేశంలో హిందువులతో పాటు ముస్లింలు కూడా ఎక్కువగా ఉన్నారు. వారికి వేరే దేశం కావాలని మహమ్మద్ అలీ జిన్నా తెరపైకి కొత్త అంశాన్ని తీసుకొచ్చారు. ఈ మహమ్మద్ అలీ జిన్నా కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర పోషించాడు. అంతేకాకుండా ముస్లిం లీగ్ అధ్యక్షుడు, పాకిస్తాన్ జాతిపిత. మత ప్రాతిపదికన భారతదేశాన్ని విడదీయాలని, లేకపోతే అంతర్యుద్ధం తప్పదని మహమ్మద్ అలీ జిన్నా హెచ్చరించాడు. దేశంలో అంతర్యుద్ధం జరిగితే చాలా నష్టం వాటిల్లుతుందని భావించిన గాంధీ మహాత్ముడు దేశ బాగు కోసం అందుకు అంగీకరించాడు. అయితే విభజన జరిగే సమయంలో కొన్ని ఒప్పందాలు చేసుకున్నారు. అందులో ముఖ్యమైనది భారత్ పాకిస్తాన్కి 75 కోట్లు ఇవ్వాలని, విడిపోయేటప్పుడు ఒప్పందంలో భాగంగా భారత్ 20 కోట్ల రూపాయలను పాకిస్తాన్కి భారతదేశ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. మిగతా డబ్బు ఇవ్వడానికి నిరాకరించింది. దీనికి ఒక కారణం ఉంది. అది ఏంటంటే, మనం అంత డబ్బు పాకిస్తాన్కి ఇస్తే ఆర్థికంగా బలంగా ఉన్న పాకిస్తాన్ తిరిగి మన దేశంపై యుద్ధాన్ని ప్రకటించే అవకాశం ఉంది. కానీ మహాత్ముడు మాత్రం ఇందుకు అంగీకరించలేదు. ఎందుకంటే ఒప్పందం ప్రకారం ఇస్తామన్న డబ్బు ఇవ్వకపోతే పాకిస్తాన్ నుంచి మన దేశానికి భారీ నష్టం వాటిల్లుతుందన్న భావనతో వారికి ఇస్తామన్న డబ్బు మిగిలిన 50 కోట్లు ఇవ్వాలని జనవరి 13, 1948 తేదీన దీక్ష చేపట్టాడు. పాకిస్తాన్ కాశ్మీర్ ప్రాంతాన్ని ఆక్రమించుకోవడమే కాకుండా పాకిస్తాన్లో ఉండే హిందువులని, సిక్కులని అతి కిరాతకంగా చంపినా పాకిస్తాన్ కోసం మహాత్ముడు దీక్ష చేపట్టడమేంటని దేశ ప్రజలందరూ అసంతృప్తితో ఉన్నారు. మహాత్ముడు దీక్ష చేపట్టడంతో కేంద్రం దిగివచ్చి పాకిస్తాన్కి డబ్బు ఇవ్వడానికి ఒప్పుకుంది. దీనిని నాథూరాం గాడ్సే అస్సలు జీర్ణించుకోలేకపోయాడు. స్వాతంత్రోద్యమంలో మహాత్ముని ఆలోచనలకు ఫిదా అయిన గాడ్సే పాకిస్తాన్ విషయంలో తీవ్ర వ్యతిరేకత చూపించాడు. పత్రికలలో తరచూ మహాత్ముని వ్యతిరేకించాడు. మహాత్ముడు చేసే పనులు నచ్చక పాకిస్తాన్ విషయంలో దేశంపై పక్షపాతాన్ని చూపడం జీర్ణించుకోలేకపోయిన గాడ్సే మహాత్ముని అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. తన అనుచరులతో కలిసి పథకం పన్నాడు. ఇప్పుడు ఒక ముఖ్య విషయం ఏంటంటే, వారు మహాత్ముని చంపాక పోలీసులకు లొంగిపోవాలని నిర్ణయించుకున్నారు. వీరి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మహాత్ముని చంపడం వెనుక గల కారణం దేశ ప్రజలందరికీ తెలియాలి అని. మహాత్ముని చంపడానికి గాడ్సే మరియు అతని అనుచరులు వేసిన పథకాలేవో ఇప్పుడు తెలుసుకుందాం. నాథూరాం గాడ్సే మరియు నారాయణ ఆప్టే మహాత్ముని హత్య వెనుక ప్రధాన నిందితులు. నారాయణ ఆప్టే నాథూరాం గాడ్సేకి ఆప్తుడు. ఇద్దరూ కలిసి 6 సంవత్సరాలు హిందూ మహాసభలో పనిచేశారు. స్వాతంత్రోద్యమంలో కూడా పాల్గొన్నారు. అయితే నారాయణ ఆప్టే వృత్తిపరంగా ఉపాధ్యాయుడు, దేశ రక్షణకై పరితపించే వ్యక్తి.
నారాయణ ఆప్టే కూడా గాంధీ పాకిస్తాన్ విషయంలో తీసుకున్న నిర్ణయాలన్నింటినీ వ్యతిరేకించాడు. మహాత్ముడు చనిపోతే పాకిస్తాన్ తిరిగి భారతదేశంలో కలుస్తుందనే ఉద్దేశంతో మహాత్ముని అంతమొందించడానికి గాడ్సేతో కలిసి పథకాన్ని రచించారు. వీరికి సావర్కర్, విష్ణు కర్కరే, దిగంబర్ బడ్గే, గోపాల్ గాడ్సే, మదన్లాల్ బహ్వా, శంకర్ కృష్ణయ్య సహకరించారు. మహాత్ముడు పాకిస్తాన్కి డబ్బు ఇవ్వాలని దీక్ష చేపట్టిన తేదీ జనవరి 13, 1948. గాడ్సే జనవరి 20, 1948న మొదటిసారి ఢిల్లీలోని బిర్లా హౌస్లో హత్య చేయాలని నిర్ణయించుకున్నారు. అందుకోసం పథకాన్ని రచించారు. మహాత్ముడు ప్రసంగం చేసే వేదిక వెనుక వైపు ఉన్న సర్వెంట్ క్వార్టర్స్ నుంచి కాల్పులు జరపాలనుకున్నారు. ఇందుకోసం తమలో ఒకరైన దిగంబర్ బడ్గేని ఎన్నుకున్నారు. కానీ అది కుదరలేదు. గోపాల్ గాడ్సే వేదికకు దగ్గరలో ఉన్న కిటికీ నుంచి బాంబు వేయాలనుకున్నాడు. అది కూడా కుదరలేదు. కుదరకపోగా వారు పట్టుబడ్డారు. ఇది తెలుసుకున్న జనం తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఒక్కసారిగా కట్టలు తెంచుకున్న కోపంతో ఊగిపోయారు. ఎప్పుడూ శాంతి అహింసతో బతికే గాంధీ మహాత్ముడు వారిని విడిచిపెట్టమని కోరారు. అందుకే గాంధీ మహాత్ముడయ్యాడని దేశ ప్రజలందరూ ప్రశంసించారు. ఇది గాడ్సేకి, అతని బృందానికి ఒక మంచి అవకాశం మహాత్ముని చంపడానికి. ఎందుకంటే వారికి ప్రాణం పోతుందన్న భయం ఏమాత్రం లేదు. మహాత్ముని చంపకుండా చస్తామన్న భయం తప్ప. ఎటు తిరిగి మహాత్ముని చంపాలనుకుంటున్న గాడ్సే మరియు అతని బృందం దొరికిపోయినా కూడా భయపడకుండా మళ్లీ పథకం రచించారు. ఈసారి ఏకంగా గాడ్సే స్వయంగా రంగంలోకి దిగాడు. ఎటు తిరిగి ఈసారి మహాత్ముని అంతమొందించాలన్న దృఢ సంకల్పంతో అందుకు కావలసిన పక్కా ప్రణాళికను సిద్ధం చేశారు. ఇందులో భాగంగా ఇటాలియన్ కంపెనీ నుండి ఒక శరణార్థి సహాయంతో బారిటా పిస్టల్ని కొనుగోలు చేశాడు. జనవరి 30, 1948 సాయంత్రం 5:17 బిర్లా నివాసంలోని ప్రార్థనా సమావేశ మందిరానికి మహాత్ముడు వెళ్తుండగా నాథూరాం గాడ్సే ఎదురుపడ్డాడు. మహాత్ముడికి నమస్కరించాడు. గాంధీ మహాత్మునికి ఊతకర్రలా ఉండే గాంధీ అనుచరురాలు అభా చటోపాధ్యాయ గాడ్సేని పక్కకు నెట్టబోయింది. కానీ గాడ్సే అభాను పక్కకు నెట్టి తనతో తెచ్చుకున్న తుపాకీతో 3 సార్లు పాయింట్ బ్లాక్ రేంజ్లో కాల్పులు జరిపాడు. మహాత్ముడు హే రామ్ అంటూ అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. గాంధీ మహాత్ముని చంపిన నాథూరాం అక్కడే ఉండిపోయాడు. నాథూరాం గాడ్సేను పోలీసులు అరెస్టు చేసి తుగ్లక్ రోడ్ పోలీస్ స్టేషన్కు తీసుకుని వెళ్లారు. నాథూరాం గాడ్సేను పోలీసులు అరెస్టు చేసి తుగ్లక్ రోడ్ పోలీస్ స్టేషన్కు తీసుకుని వెళ్లారు. నాథూరాం గాడ్సే తానే మహాత్ముని చంపానని అంగీకరించడంతో 1949 నవంబర్ 15న ఉరితీశారు. అదే రోజున హత్యలో గాడ్సేకి సహకరించిన నారాయణ ఆప్టేని కూడా ఉరితీశారు. గాంధీ మహాత్ముని హత్య విషయంలో ప్రభుత్వం మరియు పోలీసుల నిర్లక్ష్యం స్పష్టంగా కనబడుతోంది. ఎందుకంటే మహాత్ముడిని హత్యకు కుట్ర జరగడం ఇది మొదటిసారి కాదు. ఒకసారి హత్యాయత్నం చేస్తూ ప్రత్యక్షంగా దొరికిపోయినప్పటికీ కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదు. వారిపై ఒక నిఘా వేసి ఉంటే అంతటి దారుణం జరిగేది కాదు. హత్యాయత్నం చేసిన 10 రోజులలోనే ఇంత ఘోరం జరగడం పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యమే. మహాత్ముడు కూడా అంత గొప్ప మనసుతో వారిని విడిచిపెట్టడం కూడా ఒక కారణం. ఏదైతేనేం దేశం గాంధీ మహాత్ముని కోల్పోయింది. దేశానికి స్వాతంత్రాన్ని సంపాదించి పెట్టిన వ్యక్తి హత్యకు గురి కావడం చాలా బాధాకరం. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం సే సంథింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.